అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మగారు ప్రిపేర్ చేసే మసాలా టీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకోసం అయితే మసాలా టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఈ మసాలా టీ కోసం ఫస్ట్ అయితే మనం పాలని మరిగించుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ దాకా చిక్కటి పాలనైతే తీసుకున్నాను. ఈ గ్లాస్లో నాకు 250 ml వరకు పాలైతే పడతాయి. ఈ పాలు ఈ విధంగా పొంగొచ్చాక వెంటనే స్టవ్ని ఆఫ్ చేసేసి పాల గిన్నెనైతే పక్కన పెట్టేయండి. ఇప్పుడైతే మనం డికాక్షన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ డికాక్షన్ కోసం ఫస్ట్ అయితే మనం ఒక గ్లాస్ దాకా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం పాలు ఎంతైతే తీసుకున్నామో దానికి ఈక్వల్గా మనం వాటర్ని అయితే యాడ్ చేయాలన్నమాట. ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని దానిపైన ఉన్న పిల్లంతా తీసేసి రోట్లో వేసి కొంచెం లైట్గా క్రష్ చేసినట్టయితే దంచి యాడ్ చేస్తున్నాము. అలాగే 2 యాలక్కాయలని కూడా ఇలాగ రోట్లో వేసుకొని కొంచెం లైట్గా క్రష్ చేసినట్టయితే దంచి యాడ్ చేసేస్తున్నాము. ఇప్పుడు ఒక ముక్క దాల్చిన చెక్క, 2 లవంగపు మొగ్గల్ని యాడ్ చేస్తున్నాము. తరువాత మన టేస్ట్కి సరిపడంతగా పంచదారనైతే యాడ్ చేయాలి. కొంతమంది అయితే తీపి కాస్త ఎక్కువగా ఉంటే టీ తాగుతారు, ఇంకొంతమంది అయితే తీపి కాస్త తక్కువగా ఉంటేనే టీ తాగుతారు. మేము 3 స్పూన్ల దాకా పంచదారనైతే యాడ్ చేసాము. తరువాత 1 టేబుల్ స్పూన్ దాకా టీ పొడినైతే యాడ్ చేయాలి. డైలీ మీరు ఇంట్లో ఏ టీ పొడినైతే యూజ్ చేస్తారో ఆ టీ పొడినైతే యాడ్ చేసుకోండి. మేమైతే జెమినీ టీ పొడి యూజ్ చేస్తాము, అదైతే యాడ్ చేసాము. వీడియోస్ చూస్తున్నారు కానీ కొంతమంది మాత్రమే లైక్ చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి కాస్త ఎక్కువ మంది లైక్ చేయడానికైతే ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి. ఇలా మీరు వీడియోస్ని లైక్ చేసి కమెంట్ చేస్తూ ఉంటే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికైతే హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు అయితే డికాక్షన్ అయితే మరిగించుకోవాలి. అంటే మనం 1 గ్లాస్ దాకా వాటర్ని అయితే తీసుకున్నాం కదా, 1 గ్లాస్ వాటర్ మనకి 1/2 వంతు అవ్వాలన్నమాట. డికాక్షన్ ఈ విధంగా బాగా మరిగిన తరువాత మనం ముందుగా మరిగించి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, ఆ పాలనైతే యాడ్ చేసేయండి. పాలని యాడ్ చేసేటప్పుడు కాస్త గోరువెచ్చగా ఉండేలాగా అయితే చూసుకోండి. చల్లటి పాలనైతే యాడ్ చేయకండి. ఇలా గోరువెచ్చటి పాలని యాడ్ చేసుకుంటే టీ టేస్ట్ బాగుంటుందన్నమాట. పాలని యాడ్ చేశాక మరీ ఎక్కువసేపు అయితే మరిగించకూడదండి. 2 లేదా 3 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా సరే టీని మరిగించేటప్పుడు కూర వేసుకునే ఇటువంటి గరిట ఉంటుంది కదా, ఈ గరిటతో టీని పైనుంచి కిందకి పోస్తూ ఇలాగా మరిగించండి. ఇలా చేయడం వల్ల టీకి మంచి చిక్కదనం అనేది యాడ్ అవుతుందన్నమాట. ఇలా మరిగించాక స్టవ్ని ఆఫ్ చేసేసి ఫిల్టర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా టీ అయితే మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.